కావచ్చు కానీ నేరారోపణలు రాకూడదు, అవినీతి ఆరోపణలు రాకూడదు, నేను జైలుకి వెళ్ళకూడదు అనుకునేవాడంట ఆయన. అవును, అలాంటిది అదే చేశారు. మరి దాని మీద ఎలా ప్రొసీడ్ అవుతున్నారు? ఏమంటే అలా అనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేయాలనుకున్నాడు నిజమే. సో ఒకటి అదే ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పినప్పుడు ఫిక్స్ హిమ్. సో ఫిక్స్ హిమ్ అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికి అర్థమైంది నేను మళ్ళా రాను, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు మచ్చలేదు, జైలుకు పోలేదు, పోకూడదు అనుకున్నాడు, అందుకే ఎటువంటి తప్పు చేయలేదు. ఆ కాంటెస్ట్లో ఎలా నేనున్నాను కదా, ఎట్లయినా సరే ఇతను చేయాలి అనుకున్నారు. అనుకొని అందులో కుట్రలో భాగంగానే ఒక పక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇక్కడ సిఐడి వాళ్ళు, తర్వాత వచ్చేసరికి మొత్తం మిగతా వాళ్ళందరూ కలిసి కుట్ర పన్నారు. ఇంకోటి ఏంటంటే సెక్షన్ 161 కింద స్టేట్మెంట్ తీసుకున్నప్పటికి కూడా క్లియర్గా చాలామంది అంటే లీగల్ నాలెడ్జ్ కొంతమందికి ఉంటుంది. సెక్షన్ 162 సిఆర్పిసి ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ స్టేట్ దట్ ఇట్ ఈస్ ఎ ప్రొహిబిటెడ్ టు టేక్ సిగ్నేచర్ ఆన్ 161 స్టేట్మెంట్ మీద. అంటే ఉదాహరణకు మీరు అక్యూజ్డ్, నేను పోలీస్ ఆఫీసర్, రమేష్ గారు చెప్పాలి తర్వాత ప్రొవిజన్ ఇది. సో నేను మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు అక్యూజ్ దగ్గర నేను సిగ్నేచర్ తీసుకోకూడదు. మొత్తం స్టేట్మెంట్ మీరు చెప్పింది నేను రికార్డ్ చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఐఓ ఆ అక్యూజ్డ్కి వినిపిస్తాడు, ఇది మీరు మాట్లాడారు, ఇది నేను రికార్డ్ చేసుకున్నానని చెప్పేసి. అంతే. ఇక దాని మీద సంతకం తీసుకోకూడదు. 162 క్లియర్గా చెప్తుంది విచ్ ఇస్ ప్రొహిబిటెడ్. రెండోది వచ్చేసరికి ఆ సెక్షన్ 161 స్టేట్మెంట్లో ఉన్న ఎవిడెన్స్ కూడా ప్రాసిక్యూషన్ దగ్గర ఎవిడెన్స్గా తీసుకోరు దాన్ని, కోర్టులో కూడా. మరి అయినా కూడా ఎందుకు రాసుకుంటారంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంత ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఏంటంటే విట్నెస్ల నుంచి కానీ అక్యూజ్ల నుంచి కానీ కొంత సమాచారం రాబట్టినప్పుడు అది గుర్తుండాలి కాబట్టి వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ పోతారు. అంతకు మించేది ఆ 161కి ప్రాసిక్యూషన్లో వ్యాలిడిటీ లేదు. ఆ 161 స్టేట్మెంట్ మీద అక్యూజ్డ్ కానీ విట్నెస్ కానీ సైన్ చేయడు. ఇప్పుడు కమ్ టు ద పాయింట్, ఆ రోజు పివి రమేష్ గారి దగ్గర 161 స్టేట్మెంట్ తీసుకున్నారని వీళ్ళు చెప్తున్నారు కదా, కాసేపు అనుకుందాం ఆయనే చెప్పాడు అనుకుందాం హైపోథెటికల్గా. కానీ సిగ్నేచర్ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పింది, ఈయన చెప్పింది ఒకటి రాసుకొని ఆ రమేష్ గారికి వినిపించి వారు ఏదైతే చెప్పారో చెప్పినట్టుగానే వినిపించి ఆయన చెప్పింది రాశాడు కాబట్టి మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళు చేసేది ఏందంతా సజ్జల రామకృష్ణుడు గారి ఇంట్లో కదా, ఫోర్జరీ ఒక్కర్లేదు కదా, సైన్ ట్యాంపరింగ్ డాక్యుమెంట్. 161కి సిగ్నేచర్ అవసరం లేదు నిజమే, కానీ ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ కాబట్టి ఒకవేళ నేను సైన్ చేయాలని చేసినా కూడా మార్చేసి ఉంటుంది. ఒకవేళ చేసి ఉంటే అది కూడా ఫోర్జరీ అయి ఉంటుంది. ప్రొహిబిటెడ్ అసలు చేయరు. మీరు అడగండి ఒకసారి సబ్జెక్ట్ ప్రొహిబిటెడ్. రామకృష్ణ గారు కూడా ఉన్నారు కదా, ఆయన తెలుసు కదా, ఆయనే వస్తారు కదా. 162 కింద విచ్ ఇస్ ప్రొహిబిటెడ్, పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే వీళ్ళు అంతా స్టేట్మెంట్స్ రామకృష్ణ గారు ఐఓల దగ్గర తీసుకున్నా కూడా ప్యారలల్గా ఎవరింట్లో రెడీ అయింది, ఒక పక్క సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా ప్యారలల్గా ఎవరింట్లో రెడీ అయింది, ఏజీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారింట్లో, సజ్జల రామకృష్ణారెడ్డి గారింట్లో కేసు ఫైల్ అప్ అవుతుంది. వాళ్ళకి ఏది కావాలనుకుంటారో